ఈ రోజుల్లో లోన్స్ తీసుకోవడం అనేది ఒక చాలా నార్మల్ విషయం అయిపోయింది. ఎంతలా అంటే క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐస్ మన లైఫ్ స్టైల్లో భాగం అయిపోయాయి. శాలరీ అలా క్రెడిట్ అవ్వగానే ఈఎంఐలు కట్ అయిపోతున్నాయి. అయితే పైకి ఎంతో సౌకర్యంగా కనిపించే ఈ ఈజీ లైఫ్ వెనుక ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఫస్ట్లో కన్వీనియంట్గా ఉంది కదా అని ఐఫోన్ ఈఎంఐ మీద కొంటారు. ఆ తర్వాత ఇంట్లో చిన్న చిన్న డెకరేషన్ వస్తువులు కొంటారు. మీ బైక్ని అప్గ్రేడ్ చేస్తారు. అప్పుల సునామీలో చిక్కుకుని చేసిన అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. దీనినే ఈఎంఐ ట్రాప్ అని అంటాం. ఇది జనరలీ మీరు ఒకటి కన్నా ఎక్కువ లోన్స్ తీసుకున్నప్పుడు ఏర్పడే పరిస్థితి. మీరు ఇలాంటి ట్రాప్లో ఉన్నారో లేదో అని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారు? నేను అడిగే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇచ్చుకోండి. మీరు పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తున్నారా? మీ క్రెడిట్ కార్డ్ డ్యూస్ పర్సనల్ లోన్స్ కింద కన్వర్ట్ అయ్యి మళ్ళీ వాటిని పే చేయడానికి మీ క్రెడిట్ కార్డే వాడాల్సి వస్తుందా? మీ సంపాదన సగం అంటే 50% కన్నా ఎక్కువ ఈఎంఐలకే పోతుందా? మీరు సేవింగ్స్ని స్కిప్ చేస్తున్నారా? ఇవన్నీ ఉంటే కంగ్రాట్స్, మీరు ఈఎంఐ ట్రాప్లో చిక్కుకున్నారు. మీ నుంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇంకా దూరం వెళ్తుంది. అసలు ఎందుకు ఈఎంఐస్, క్రెడిట్ కార్డ్స్ ఇండియాలో ఇంత పెద్ద సమస్య అయిపోయాయి? ఈ అప్పులు తీసుకున్న వాళ్ళ జీతాలలో 40% లోన్స్కే పోతుంది. దీంతో పాటు బై నౌ పే లెటర్ సర్వీసులు, గొప్పగా కనిపించాలన్న కుతూహలం, వీటి వల్ల శాలరీ రాగానే రోజువారీ ఖర్చులు కూడా మిగిల్చకుండా అప్పులకు డబ్బు అంతా వెళ్ళిపోతుంది. కొనుక్కునేటప్పుడు ఏదైతే మీకు హ్యాపీనెస్ అని అనిపిస్తుందో అది పెద్ద బర్డెన్ లాగా అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం డిస్కస్ చేశాం కాబట్టి సొల్యూషన్ కూడా చెప్పాలి కదా. ఇందులో 3 స్ట్రాటజీస్ చెప్తాను, వినండి. ఫస్ట్, పేయింగ్ హై ఇంట్రెస్ట్ డెట్స్. ఇందులో మీరు హై ఇంట్రెస్ట్ లోన్స్ని ముందు పే చేసి మిగిలిన డెట్స్కి మినిమం అమౌంట్ పే చేయొచ్చు. ఒక ఆర్డర్ చెప్తాను, ఫాలో అవ్వండి. ఫస్ట్, మీకున్న అప్పులు అన్నీ వాటి ఇంట్రెస్ట్తో పాటు ఒక పేపర్లో రాసి ఉండండి. అన్ని లోన్స్కి మినిమం ఈఎంఐ కట్టండి. మీ దగ్గర ఎక్స్ట్రా ఉన్న డబ్బంతా హై ఇంట్రెస్ట్ డెట్స్లో పెట్టండి. ఒకసారి ఆ ఈఎంఐ క్లియర్ అయిన తర్వాత మేజర్ మనీని నెక్స్ట్ హై లెవెల్ ఇంట్రెస్ట్ ఉన్న లోన్కి పెట్టొచ్చు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సురేష్ అన్న వ్యక్తి నెలకు 45,000 సంపాదిస్తున్నాడు అనుకోండి. అందులో 15,000 ఈఎంఐ కడుతున్నాడు. 4 డిఫరెంట్ లోన్స్ మీద స్ప్రెడ్ అయి ఉంది. అతను ప్రతిరోజు పే చేస్తున్నా కూడా అతని బ్యాలెన్స్ ఎందుకో మీనింగ్ఫుల్గా తగ్గట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో ఒకటి హై ఇంట్రెస్ట్ కాస్ట్ ఉంది కాబట్టి. ఈ డెట్ ట్రాప్ నుంచి బయటకు రావడానికి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ని క్లియర్ చేయాలి. ఎందుకంటే మీరు చూసినట్లయితే అక్కడే 45% ఇంట్రెస్ట్ రేట్ ఉంది. ఒకసారి క్రెడిట్ కార్డ్ క్లియర్ అయిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఏంటి? పర్సనల్ లోన్ 18%. ఇది పే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ లోన్, ఆ తర్వాత 2-వీలర్ లోన్. సురేష్కి ఈ ప్లాన్ నచ్చుతుంది. సురేష్ ఈ క్రెడిట్ కార్డ్ లోన్ని 6 నెలల్లో ఈఎంఐ ప్లాన్లో 18% ఇంట్రెస్ట్ రేట్తో క్లియర్ చేసేద్దామని అనుకుంటాడు. సో ఇతను పే చేయాల్సిన అమౌంట్ 7,021 రూపీస్. ఇలా పే చేస్తూనే అతను వేరే లోన్స్ దగ్గర మినిమం ఈఎంఐ కట్టుకుంటాడు. ఒక్కసారి క్రెడిట్ కార్డ్ డ్యూ క్లియర్ అయిన తర్వాత సురేష్ ఈ 7,021 రూపీస్ ఏదైతే ఉందో ఆ పెద్ద అమౌంట్ని పర్సనల్ లోన్కి డైవర్ట్ చేస్తాడు. సో అలాగా ఫస్ట్ హై ఇంట్రెస్ట్ ఉన్నది క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా తక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాటి వరకు వెళ్తారు. సురేష్ ఇలా పేమెంట్ చేసినప్పటి నుంచి మొదటి 3 నుంచి 6 సంవత్సరాలలో క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ షార్ప్గా తగ్గిపోయింది. దానివల్ల ఇంట్రెస్ట్ బర్డెన్ కూడా చాలా తగ్గిపోయింది. ఆ తర్వాత 12 to 8 మంత్స్లో 1-2 లోన్స్ కూడా తగ్గిపోతాయి. సురేష్కి ఈఎంఐ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. స్ట్రాటజీ నెంబర్ 2, చిన్న గెలుపులు పెద్ద మోటివేషన్. ఈ స్ట్రాటజీ పైన చెప్పిన స్ట్రాటజీకి ఎగ్జాక్ట్ రివర్స్. ఫస్ట్, ఏ లోన్ అయితే అతి చిన్నగా ఉందో దాని ఇంట్రెస్ట్ రేట్తో సంబంధం లేకుండా చిన్న లోన్లు ముందు క్లియర్ చేసుకుంటారు. దీనివల్ల మీకు మోటివేషన్ వస్తుంది. సో దీంట్లో కూడా స్టెప్స్ చెప్తాను, వినండి. మీ అప్పులన్నీ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ రాయండి. అంటే అతి చిన్న అప్పు నుంచి అతి పెద్ద అప్పు వరకు రాయండి. చిన్న లోన్కి కాకుండా మిగిలిన లోన్లు అన్నిటికి మినిమం ఈఎంఐని పే చేయండి. మిగిలిన ఎక్స్ట్రా మనీ మొత్తం చిన్న అప్పులోకి పెట్టేయండి. ఒకసారి క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లోన్ మీద ఆ పెద్ద అమౌంట్ పెట్టండి. మిగిలిన అన్ని వాటికి సేమ్ మినిమం ఈఎంఐ పే చేయండి. సో ఇప్పుడు రమేష్ అన్న అతను కొత్త ప్లాన్ కోసం వెతికాడు. అతనికి ఈ ప్లాన్ దొరికింది. ఈ ప్లాన్తో చాలా ఇంప్రెస్ అయ్యి అతను కూడా ఒక పెన్ను పేపర్ పట్టుకుని రాయడం మొదలుపెట్టాడు. ఫస్ట్ బైక్ లోను, క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్. బైక్ లోన్ ఎందుకు ఫస్ట్ పెట్టాడంటే అది కేవలం 30,000 రూపాయలు. ఇక్కడ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకోకండి. రమేష్ ఏం చేస్తాడు?
ఫస్ట్ ఒక లోన్ తొందరగా క్లియర్ చేసేస్తాడు. అప్పుడు అతనికి ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది, నేను చెయ్యగలను అని వస్తుంది. ఆ తర్వాత క్రెడిట్ కార్డ్ లోన్ని క్లియర్ చేసుకుంటాడు. ఈ మెథడ్ ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ని బిల్డ్ చేస్తుంది. పేపర్ మీద ఎప్పుడైతే ఇన్ని ఈఎంఐలే ఉన్నాయి అని కనిపిస్తుందో అప్పుడు కొంతమందికి స్ట్రెస్ తగ్గుతుంది. ఒకవేళ మీకు మోటివేషన్ ఎక్కువ అవసరము, ఇన్ని ఈఎంఐలు చూసి తలనొప్పి వస్తుంది అనుకుంటే సెకండ్ చెప్పిన స్ట్రాటజీకి వెళ్ళండి. కానీ మీరు డిసిప్లైన్డ్, మీకు ఫాస్టెస్ట్ చీపెస్ట్ ఎగ్జిట్ కావాలి అప్పులు అన్నట్ల నుంచి అంటే మొదట చెప్పిన మెథడ్కి వెళ్ళండి. ఓకే, సో అప్పులన్నీ తీర్చేశారు. ఇప్పుడు మరి మీరు ఫైనాన్సెస్ ఎలాగో మళ్ళీ కాపాడుకోగలరు చెప్తాను వినండి. సో ఒకసారి మీ అప్పులన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఒక కొత్త బడ్జెట్ ప్లాన్ని క్రియేట్ చేసుకోండి. ఈసారి అప్పుల మీద కాకుండా సేవింగ్స్ మీద, ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ డబ్బులు పెట్టండి. మీ రోజువారీ జీవితాల్లో ఖర్చు పెట్టే అలవాటుల్లో చిన్న చిన్న మార్పులు తీసుకురండి. అది లాంగ్ రన్లో పెద్ద ఎత్తు సహాయం చేస్తుంది. దీనికి 1% రూల్ అనేది బాగా ఫేమస్. దీని అర్థం ఏంటంటే ప్రతీ నెల ఖర్చుల్లో 1% తగ్గించాలి, సేవింగ్స్లో 1% పెంచాలి. ఈ చేంజెస్ వల్ల మీకు పెద్ద డిఫరెన్స్ ఏమీ నోటీస్ కాదు, ఎందుకంటే 1%ఏ కదా, కానీ లాంగ్ టర్మ్లో ఇది మీకు చాలా సహాయం చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ 20,000 అనుకోవచ్చు. మీ గోల్ ఇప్పుడు పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి షో ఆఫ్ చేయడం కాకుండా మీ దగ్గర క్యాష్ ఫ్లోని పెంచుకోవడం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మీరు అది వద్దు ఇది వద్దు అని అగ్రెసివ్గా ఎక్స్పెన్సెస్ని తగ్గించేసే బదులు ప్రతి నెల 1% తగ్గించండి. ఫస్ట్ నెలకి ఇంత వస్తుంది, సెకండ్ నెలకి ఇంత వస్తుంది. ఇలాగ మీరు 20,000 ఎక్స్పెన్సెస్ని నెల 1% తగ్గిస్తే లాస్ట్కి వచ్చేసరికి ఒక సంవత్సరానికి దాదాపు 2,200 రూపాయలు సేవ్ చేసి ఉంటారు. సో మీరు పెద్దగా లైఫ్ స్టైల్ కూడా మార్చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 1% ఎవ్రీ సింగిల్ మంత్. దీంతో మీ ఖర్చులు 2,000 తగ్గుతాయి. అండ్ ఇంకొక అడ్వైస్, క్రెడిట్ కార్డ్ యూసేజ్ని ఆపేయండి. బై నౌ పే లేటర్ సర్వీసెస్కి కూడా పడిపోవద్దు. డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇదే కాకుండా నేను మీకు ఇచ్చే ఇంకొక అతిపెద్ద అడ్వైస్, సిప్స్ స్టార్ట్ చేయండి. సిప్ అంటే సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి నెల కొంత అమౌంట్ సిప్స్లో పెట్టండి. దీనికి ఆటో పేమెంట్ సెట్ చేయండి. మీరు పెద్ద పట్టించుకోకుండానే మీరు పెద్ద వెల్త్ క్రియేట్ చేస్తున్నట్టు. అది ఎవ్రీ నెల మీ ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకోండి. దీనివల్ల మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఒకవేళ మీ అప్పులు అన్మేనేజబుల్, అసలు మీరు ఏం చేయలేకపోతున్నారంటే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని ఖచ్చితంగా మీట్ అవ్వండి. ఈఎంఐ ట్రాప్లోకి వెళ్ళిపోవడం అంటే మీరు ఇర్రెస్పాన్సిబుల్ అని కాదు, అండ్ దాని నుంచి బయటకు వచ్చే వే కూడా చాలా క్లియర్గా ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. కొంచెం క్లారిటీ, కన్సిస్టెన్సీ కావాలంతే. ఒక్కసారి మీ అప్పుల భారం తగ్గినప్పుడు ఖర్చు పెట్టడంలో, దాచుకోవడంలో చిన్న చిన్న చేంజెస్ తీసుకొచ్చుకోండి. ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా ఈఎంఐ ట్రాప్ ఫేస్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కింద కామెంట్స్లో షేర్ చేయండి. వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ మీకు తెద్దామన్నదే నా ఆలోచన.